అరతులం బంగారం కోసం ఏకంగా వృద్ధురాలిని హత్య చేసిన ఘటన నరసన్నపేటలో వెలుగు చూసింది. నరసన్నపేట పట్టణంలోని కామేశ్వరి నగర్ వద్ద కేవిటి గున్నమ్మ అనే వృద్ధురాలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు తెలియజేశారు. పూలేరేందుకు గున్నమ్మ ప్రతిరోజు పక్కనే ఉన్న సత్యనారాయణమూర్తి ఆలయం వద్ద పువ్వులు ఏరడం గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారం కోసం హత్య చేసినట్లు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన స్థలాన్ని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుకు సంబంధించి నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. బొంతవీధికి చెందిన కేవేటి గున్నమ్మ అని చెప్పేసి ఒక 55 సంవత్సరాల ముసలామి అక్కడ దగ్గరలో ఉన్న సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర అక్కడ అడుక్కుంటూ ఉంటుంది. అదేవిధంగా ఆ దగ్గరలో వాళ్ళ ఇల్లు ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4కి ఇట్లా లేచి 4-3 టైం లేచి ఆ చుట్టుపక్కల ఉన్న చెట్ల దగ్గర పూలు వేరి టెంపుల్కి వచ్చిన వాడికి ఇస్తూ ఉంటుంది ఈమె. అయితే నిన్న ఆమె ఇంటి దగ్గర పడుకొని ఎర్లీ మార్నింగ్ యథావిధిగా ఆమె లేచి ఆ పూలు అది ఏరుకున్నట్టుంది. ఏరుకునే సమయంలో ఎవరో మరి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమెని కొట్టి ఆమె దగ్గరున్న ముక్కుకున్న బంగారం వస్తువులు 2 ముక్కుపుడకలు 2 అట్లాగే చేతికున్న గిల్టు నగలు అన్నీ గిల్టు గాజులు పట్టుకొని వెళ్ళిపోయినట్టు మనకి అక్కడ వాతావరణం తెలుసుకున్న పరిస్థితిని బట్టి వాళ్ళ కొడుకు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేస్తాం. దర్యాప్తు జరుగుతుంది. ఎవరు చేశారో ఏంటనేది ఆ దృష్టిలు తీసుకుని రావడం జరిగింది. దాక్సిపాడు దృష్టిలు అదంతా ఆధారాలు పట్టుకుని ఎవరు చేశారన్నది పట్టుకుంటారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మూర్తి తెలిపారు. తెలంగాణలోని పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ హోంగార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య వారు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ హోంగార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మజ్జాడి యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొండ శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు హోంగార్డులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ అయ్యి రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఉండిపోవాల్సి వచ్చిందని, వారంతా అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చడం జరిగిందని, హోంగార్డులను మాత్రం మార్చలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన హోంగార్డులు పనిచేస్తున్నారని, కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉండడం వలన ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది పిల్లలు తెలంగాణలో చదువుతున్నారని, వారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ స్థానికతను కోల్పోవలసి వస్తుందనే విషయంపై వారు ఆందోళన చెందుతున్నారని తెలియజేశారు. 11 ఏళ్లుగా స్వరాష్ట్రాలకు వెళ్లాలని ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని, తెలంగాణ ప్రభుత్వం హోంగార్డుల బదిలీలకు అభ్యంతరం లేదని తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. కావున వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ హోంగార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పోగోటి వాసు, ఉపాధ్యక్షులు వై వేణు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. ఆమ్దాలవలస పట్టణం టీడీపీ కార్యాలయంలో సోమవారం స్థానిక కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాలవలస పట్టణం టీడీపీ కార్యాలయంలో సోమవారం స్థానిక కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, కూటమి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి సమ ప్రాధాన్యతను ఇవ్వడంపై ఆమదలవలస నియోజకవర్గంలో గల 4 మండలాల కూటమి నాయకులు సమిష్టిగా హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వివిధ వర్గాలకి వివిధ రకమైనటువంటి ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ అన్నీ బేరీజ్ వేసుకొని అందరికీ సమన్యాయం జరిగినట్లు ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి మా పార్టీ తరఫున అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే మరి గతంలో చూసాం 3 రాజధానులని మనకి ఏం చేశారో, మన రాష్ట్రం ఎంత అట్టడుగు స్థాయికి రాష్ట్రంలోనే ఈ దేశంలోనే మన రాష్ట్రం ఎంత అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందో మన అందరికీ తెలుస్తుంది. మరి ఇవాళ లోడ్ బడ్జెట్ పూడ్చుకొని ఇవాళ ఈ పరిస్థితికి వచ్చామంటే మరి మనం ఒకసారి దీన్ని అందరం కూడా ముక్తకాండంతో అభినందించాలి. 3 రాజధానుల అంశాన్ని గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అభివృద్ధికి నోచుకోకపోవడం రాష్ట్రం అట్టడుగు స్థాయికి వెళ్లిపోయిందని అన్నారు. ఓవైపు లోటు బడ్జెట్ సమస్య ఉన్నప్పటికీ
క్రమ పద్ధతిలో ఈ సమస్యను అధిగమించి స్వర్ణాంధ్ర నిర్మాణం దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు నడిపిస్తుందని కొనియాడారు. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనేవారని, అయితే ఏ కులం వారికి ఏం చేశారో ఈ రోజు ఎవరైనా చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనేవారు. ఏ కులానికి ఏం చేశాడో ఇవాళ ఎవరైనా చెప్పగలరా? ఈవేళ మేము చెప్తాం. ఎందుకంటే ఈవేళ పేపర్ మూలంగా ఈవేళ అన్ని విడుదల చేయడం జరిగింది. గతంలో బడ్జెట్ లేదు, ఫండింగ్ లేదు, ఏమీ లేదు. మోసపూరితంగా మాయమాటలు చెప్పి రాష్ట్రాన్ని మోసం చేశారే తప్ప ఏం చేసినారనేది ఈవేళ ఎవరైనా చెప్పగలరు? కానీ కూటమి ప్రభుత్వం అలా కాదని, అన్ని వర్గాల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు జరుగుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే సామాజిక పెన్షన్ హామీ, గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేసిందని, ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా అమలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ డే వారోత్సవాల్లో భాగంగా సోమవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. కవిటి మండలంలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో సైన్స్ డే సందర్భంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా సోమవారం సైన్స్ పై డ్రాయింగ్ పోటీలు, అలాగే క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపల్ బిందుమాధవి తెలియజేశారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత పెరుగుదల కొరకు వారిలో ఉన్న నైపుణ్యతలను వెలికితీయుటకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఏవో రాణి తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి వారికి నచ్చినటువంటి సృజనాత్మకతపై ఒక డ్రాయింగ్ వేయడం వల్ల వారి యొక్క తెలివితేటలు మనకు తెలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే ఎంజీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారు. పాతపట్నం నియోజకవర్గంలోని ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని, వలసలను నివారించి నిరుద్యోగ యువతకు, ప్రజలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించారు. పాతపట్నం నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం మధ్య అధ్యక్ష, మాకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో వెనుకబడి ఉన్నాం అధ్యక్ష. అయితే మా పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ ఏకైక జీవనాధారం వ్యవసాయం అధ్యక్ష. అయితే మా నియోజకవర్గంలో నైపుణ్యం కలిగిన యువత ఉన్నారు అధ్యక్ష. తల్లిదండ్రులు కూడాను వ్యవసాయం గిట్టుబాటు ధర కాక, సరైన వాటర్ సదుపాయం లేక చాలా మంది ప్రజలు భవన నిర్మాణ కార్మికులుగా వలసలుతున్నారు అధ్యక్ష. అయితే నైపుణ్యం గల యువత కూడా ఉన్నారు. వాళ్ళు కూడా తల్లిదండ్రులుగా వారసత్వంగా వస్తున్న వ్యవసాయం చేస్తూ ఆ వ్యవసాయంలో గిట్టుబాటు ధర కాక వాళ్ళు కూడా చెన్నై, హైదరాబాదు, వేరు వేరు ప్రాంతాలకి వలసలుగా వెళ్తున్నారు అధ్యక్ష. దయచేసి తమ ద్వారా మంత్రివర్యులు, ఇండస్ట్రియల్ మంత్రివర్యులు విన్నవించుకున్నది ఏమనగంటే మాకు ఒక మంచి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించవలసింది కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద శంకర్ ఫౌండేషన్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో ఇడదాసుల విద్య ఆరోగ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం మరియు సూర్య హాస్పిటల్ డాక్టర్ యశ్వంత్ చే ఉచిత బీపీ, షుగర్, గుండె జబ్బుల స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులను ఫౌండేషన్ అధ్యక్షులు ఎడదాసుల వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎడదాసుల వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ మరియు సూర్య హాస్పిటల్ సహకారంతో సేవా ఫౌండేషన్ గత కొంతకాలంగా ఎన్నో వైద్య శిబిరాలను నిర్వహించిందని, ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడమే మా ఫౌండేషన్ యొక్క లక్ష్యమని అన్నారు. ఈ కంటి వైద్య శిబిరానికి కంటి రోగులు 128 మంది రాగా అందులో 33 మందికి ఆపరేషన్ అవసరమని శంకర్ ఫౌండేషన్ వారి బస్సులో విశాఖపట్నం తరలించడం జరిగిందన్నారు. మిగిలిన వారికి వైద్యులు మందులు, అద్దాలు సూచించారు. ఈ శిబిరంలో డాక్టర్ యశ్వంత్, సేవా ఫౌండేషన్ అధ్యక్షులు ఎడదాసుల తిరుపతిరాజు, శంకర్ ఫౌండేషన్ వైద్యులు, సిబ్బంది, సూర్య హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, రోగులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం జరిగిందని, సంక్షేమము, అభివృద్ధి హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా బడ్జెట్ ఉందని అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్లో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాదారపు వెంకటేష్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తిరిగి సంక్షేమ రాష్ట్రంగా తీసుకువచ్చేందుకు తీర్చిదిద్దే బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా 2024-2019 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మూలధనాన్ని 59% ఖర్చు చేస్తే
2019 నుంచి 2024 వరకు వైకాపా ప్రభుత్వం 22% మాత్రమే ఖర్చు పెట్టిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూలధనం 60%కి తగ్గిందన్నారు. ఎన్టీఆర్ భరోసాకు 27,518 కోట్లు, తల్లికి వందనం 9,407 కోట్లు, అన్నదాత సుఖీభవకు 63 కోట్లు, పోలవరంకు 6,700 కోట్లు కేటాయించారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వృద్ధాప్య పింఛన్లు 4,000, దివ్యాంగులకు 15,000 పెంచి వారికి అందుతుందన్నారు. వైద్య రంగానికి, మహిళా సంక్షేమానికి, విద్యా రంగానికి, వ్యవసాయ రంగానికి ఇలా అన్ని రంగాలకు సముచిత స్థానం కల్పించారని తెలిపారు. బీసీ సంక్షేమానికి 47,456 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 20,281 కోట్లు, ఇలా అన్ని కులాల సంక్షేమానికి పూర్తి స్థాయిలో విధులు కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 విశ్వవిద్యాలయంలో మన రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయం టాప్ విశ్వవిద్యాలయంలో నిలబడడం గొప్ప విషయమని, దీని బట్టి విద్యపై ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు రమణ మాదిగ, కొమనాపల్లి రామరాజు, వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేద్దామని జనసేన పార్టీ నాయకులు డాక్టర్ దానెట్ శ్రీధర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరము కలిసికట్టుగా పనిచేసి జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేద్దామని జనసేన నాయకులు డాక్టర్ దానెట్ శ్రీధర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రూరల్ మండలం కొత్తరోడ్ జంక్షన్లోని శాంతి కన్వెన్షన్లో జనసేన పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త పురికన్న రవికుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దానెట్ శ్రీధర్ మాట్లాడుతూ, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిందన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో నిలిపిన 21 మంది అభ్యర్థులు ఘన విజయం సాధించారని, చంద్రబాబు సారథ్యంలో కొలువు తీరిన ప్రభుత్వంలో ఆ పార్టీ కీలక భాగస్వామి అయిందని వివరించారు. అలాంటి వేళ మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా పార్టీని మరింత పటిష్టం చేస్తూ ఈ ఆవిర్భావ వేడుకలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, నియోజకవర్గ సమన్వయకర్తలు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. జీడి మామిడి పంటను ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వారు కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్వతీపురం ప్రజా సంఘాల కార్యాలయంలో కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిసె అప్పలనాయుడు మాట్లాడుతూ, పార్వతీపురం మన్యం జిల్లాలో సాగవుతున్న పంటల్లో జీడి మామిడి పంట కీలకమైంది. సుమారు 1,00,000 ఎకరాల్లో సాగవుతూ గిరిజన రైతులకు ప్రధాన జీవన ఆధార పంట. జీడి మామిడి పంట సేకరణకు కావలసిన ప్రభుత్వం విధానం సరిగ్గా లేకపోవడంతో మద్దతు ధర రాక గిరిజన రైతులు, దళారులు దోపిడీకి గురవుతూ నష్టపోతున్నారని అన్నారు. పంట ప్రారంభంలో జీడిపిక్క కేజీ 150 రూపాయలు కొనుగోలు ప్రారంభిస్తూ రైతు చేతికి పంట మొత్తం వచ్చి అమ్ముకుందాం అనే సమయంలో జీడిపిక్క కేజీ 70 నుంచి 80 రూపాయలకు దారుణంగా తగ్గించి గిరిజన రైతులను దోచేస్తున్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన దేవుడి గ్రామంలో జీడి మామిడి తోటల రైతుల సదస్సు అనేది నిర్వహిస్తున్నాం. ఈ రోజు పంట వచ్చే దశలో మొదటి రోజుల్లో కేజీ 150 రూపాయలు అంటున్నారు. ఆ తర్వాత అది పంట చేతికి వచ్చే సమయంలో రైతుకి కేవలం 70-80 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కదులుతుంది. అందులో భాగంగానే ఈ సదస్సు అనేది జరుగుతుంది. ఈ సదస్సుని జయప్రదం చేయమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాను. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీడి మామిడి పంటకు మద్దతు ధర కల్పించి గిరిజన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. నరసన్నపేట మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో క్విజ్ పోటీలు నిర్వహించారు. నరసన్నపేట మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత పెరుగుదల కొరకు వారిలో ఉన్న నైపుణ్యతను వెలికితీయుటకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి వెంకటరామారావు తెలిపారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన వారు జిల్లా స్థాయికి ఎంపికయ్యారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ వై రవికుమార్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నరసన్నపేట సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కాసిన రమేష్ కుమారుడు ఇటీవల కీర్తిశేషులు కావడంతో సంతతోట సమీపంలో గల శ్మశానంలో కొడుకు జ్ఞాపకార్థం పార్కు నిర్మించారు. నరసన్నపేట సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కాసిన రమేష్ కుమారుడు అకాల మరణం పొంది సంవత్సరం కానున్న నేపథ్యంలో మొదటి వర్ధంతి సందర్భంగా సంతతోట సమీపంలో గల శ్మశానంలో కొడుకు జ్ఞాపకార్థంగా కట్టిన పార్కునను
నర్సన్నపేట సర్పంచ్ బొర్రెల్లి శంకర్ ప్రారంభించారు. అనంతరం కె రమేష్ ఇంటి వద్ద మిత్రులు మరియు సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కలిసి కాసిన రమేష్ కుమారుడు ఆత్మశాంతి కలుగుటకు 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సన్నపేట సర్పంచ్ బొర్రెల్లి శంకర్రావు, మాజీ సర్పంచ్ పి విశ్వేశ్వరరావు, సిటిజన్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ ఎస్ మురళీధరరావు, కళింగ కార్పొరేషన్ చైర్మన్ కె కృష్ణనాయుడు, సొసైటీ సెక్రటరీ మార్పు విజయ్, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం హైవేలో కారును ఢీకొన్న లారీ, త్రుటిలో తప్పిన ప్రమాదం. సంతబొమ్మాలి నుండి శ్రీకాకుళం వెళ్తుండగా మార్గ మధ్యమంలో సంతబొమ్మాలి మండలానికి చెందిన ఎంపీపీ కారును వెనుక నుండి లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. 4 స్వల్ప గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు